గైస్ చలికాలం స్టార్ట్ అయింది. అసలు ఇంకో నేను మొత్తం ఇట్లా కవర్ చేసుకున్నా కూడా చలేస్తుంది. ఇంట్లో చలే, బయటికి పోతే చలే, ఎక్కడ చూసినా చల్లగా ఉంది. అందుకని ఈ చలికాలం కోసం నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసాం. ఈ వీడియోలో వాటి రివ్యూ చేసినాము. సో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చలి ఎరగేస్తాను బాబోయ్ బయట. ఇంత పొద్దునే ఏడికి పోయినావురా? చెరువు కొట్టుకు పోయిచ్చిననే. షిట్ మ్యాన్. రూమ్ ఏంటే ఎంత హెచ్చుకుంది? ఓ నీకు తెలియదు కదా, మేము రూమ్ హీటర్ వాడుతున్నాం. వాటర్ హీటర్ చూసినాను కానీ రూమ్ హీటర్ ఎంత అబ్బా? అవునరా, అసలు వింటర్ స్టార్ట్ అయిందంటే మనం ఇంట్లో కూడా చలి తట్టుకోలేం కదా, అందుకనే ఈ హీటర్ తీసుకున్నా. ఇందులో 2 నాబ్స్ ఉంటాయి. దీంతో ఫ్యాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకొని 2 హీట్ మోడ్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ నాబ్ యూజ్ అవుద్ది. అలాగే దీన్ని నార్మల్ ఫ్యాన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వింటర్లో కిడ్స్ అండ్ ఆస్తమా పేషెంట్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. అయినా దాన్ని అట్టబెట్టినవేంది? దేని మూసేకపోయినావు? రే అట్లా కవర్ చేస్తే ఆ హీట్ డిస్ట్రిబ్యూట్ అవ్వక హీటర్ ఖరాబ్ అవుతుందిరా. ఏంద్రా నాయన ఈ చలి? తీసుకో. లేదురా ఇది తీసుకో. అక్క చలి మేమేరా. మీరేనా అనవసరంగా భయపడి వచ్చిన? నువ్వే కదరా చలి పెడుతున్నావు, అందుకే కంఫర్టర్ తెచ్చా. ఏహే ఆ పాతకాలం ఎందుకురా, ఎలక్ట్రిక్ బ్లాంకెట్ వాడు మంచిగా ఉంటది. మీరు కొట్టుకొని చావండి, నాకు మాత్రం వెచ్చగా ఉండాలి. ఒరే జస్ట్ దీని బెడ్ మీద వేసి నువ్వు స్విచ్ ఆన్ చేసినావు అనుకో, విత్ ఇన్ 5 minutes లోనే వార్మ్ అయిపోద్దిరా. అప్పట్లోపు వాడు పడుకొని కళ్ళలు కూడా కంటాడు. సర్లే, దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, మనకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. అది చూసినావా, బెడ్ సగానికి వస్తుంది, ఇదైతే బెడ్ మొత్తం కవర్ అవుతుంది. అయినా నాకు డౌట్, ఇప్పుడు కరెంట్ పోయింది అనుకో, అది ఎట్లా పనిచేస్తుంది? అంటే అది పని చేయదు. అవును, దాని మీద వాటర్ పడొద్దేమో కదా? అంటే ప్లగ్ ఇన్ చేసినప్పుడు వాటర్ పడొద్దు. అమ్మో, నాకు రిస్క్ తీసుకోవాలి, ఇదే ఇచ్చేసి. అబ్బా మ్యాగీ తిందామానే? తిందాం, కానీ ఇంట్లో మ్యాగీ లేదు కదా. ఇంట్లో ఒకడు ఉన్నాడుగా, మనం ఇద్దాంలే. రే అన్నయ్య. ఏమైంది పిలిచినావు? ఒరే మ్యాగీ తింటావా? తింటా, ఎందుకు తినాను? అయితే సాపు పట్టరాపో. మీరేమో చలికి వెచ్చగా కూర్చున్నారు, నన్నేం బయట పోమంటారా? నేను పోను. అయినా జాకెట్ వేసుకున్నావు కదరా. చంద్రగప్పని పోరా. మీ ఇద్దరులాగా నేను మెంటల్లో చెద్దరేసుకొని పోవడానికి. సర్లే, చలి పెట్టకుండా ఇవి తప్పోతావా? అవేంది అవి? ఇది బోల్డ్ ఫిట్ వింటర్ కాంబోరా. ఇందులో ఒక క్యాప్, ఒక మఫ్లర్ అండ్ 1 pair ఆఫ్ గ్లౌజ్ వస్తాయి. ఇది మొత్తం వులెన్ మెటీరియల్తో మేడ్ అవ్వడం వల్ల చాలా వామ్గా ఉంటుంది. పర్లేదు, ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఇంకొంచెం వెచ్చుకుంటే మ్యాగీ తెచ్చటోని. వీడే మనిషి ఇంకా చలేస్తుంది అంటాడు. వీడి గురించి తెలిసే ఈ బాడీ వార్మర్ తీసుకున్నా. ఇప్పుడు దీని ఎట్లా వాడాలి? ఒరే ఇది 5 to 10 seconds వరకు షేక్ చేసుకుంటే వార్మ్ అవుద్ది. దీని జాకెట్ పాకెట్స్, మఫ్లర్ అండ్ క్యాప్స్ లో పెట్టుకోవచ్చు. ఇది 8 hours వరకు వార్మ్ ఉంటుంది. యూజ్ చేశాక డిస్పోజ్ చేయొచ్చు. అబ్బా ఎంత వేడుకుందో, ఇప్పుడు పోయి తీసుకొస్తాగు. ఇంకెంతసేపు వండుకుంటావే? బాసనలన్నీ ఒక్కదాన్నే తోమలా లేవు? ఈ ఒక్కరోజు నా వల్ల కాదు, నువ్వే దోముకో. అయినా నీకేమైందే? నాకు పీరియడ్స్ వచ్చినాయి, కడుపు నొస్తుంది, నా వల్ల అయితే లేదు. క్రాంప్స్ నుండి రిలీఫ్ కోసం ఈ హాట్ ప్యాక్ యూజ్ చేయి. దీంతో వచ్చిన ఛార్జర్తో ఒక 10 minutes ఛార్జ్ చేసినామంటే 2 to 3 hours వరకు చాలా వామ్గా ఉంటుంది. ఇది ఓన్లీ క్రాంప్స్కనే కాకుండా బాడీ పెయిన్స్కి, కోల్డ్ అండ్ కఫ్ ఉన్నప్పుడు అండ్ ఈ వింటర్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవి గైస్ ఈ వింటర్ గ్యాడ్జెట్స్. వీటిలో నుండి మీకు ఏది నచ్చి పర్చేస్ చేయాలనుకున్నా ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆర్ఎల్స్ ఇక్కడ కనిపిస్తున్న ట్యాగ్స్ నుండి అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మరిన్ని అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.